ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఒకప్పుడు రాజకీయ నాయకుడి పవర్కి గుర్తు వెనకాల గన్మెన్, ముందు కన్వాయ్. ఇప్పుడు అదే నాయకుడి భద్రతకి గుర్తు చేతిలో కనిపిస్తున్న లైసెన్స్డ్ రివాల్వర్. తెలంగాణ రాజకీయాల్లో సైలెంట్గా మొదలైన ఈ మార్పు ఇప్పుడు కొత్త ట్రెండ్కి రూటేసింది. లీడర్ల భద్రతపై మారిన ప్రోటోకాల్తో ఖద్దరు ధరించిన నేతలు ఆర్మరీల బాట పడుతున్నారు. ఏళ్లుగా దుమ్ము పట్టిన తుపాకుల్ని బయటకు తీసి అసలు గన్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దానిపై ఫోకస్ పెట్టారు. అసలు తెలంగాణలో ఈ గన్స్ అండ్ ఖద్దర్ కల్చర్ ఎందుకు మొదలైంది? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక లాజిక్ ఏంటి? రాజకీయ నాయకులు నిజంగానే కొత్త ముప్పుని ఎదుర్కొంటున్నారా? గన్స్ అండ్ ఖద్దర్. అసెంబ్లీ డిబేట్లు, ఎన్నికల వ్యూహాలు, క్యాడర్ మేనేజ్మెంట్, ఇవే ఒక రాజకీయ నాయకుడి రోజువారీ ఆయుధాలు. కానీ ఇప్పుడు సీన్ మారింది, గెటప్ చేంజ్ అయింది. తెలంగాణలో కొత్త ట్రెండ్ మొదలైంది. పొలిటికల్ లీడర్స్ లిస్టులో మరో వెపన్ చేరింది. అదే గన్. ఒకప్పుడు పొలిటికల్ లీడర్ అంటే వెనకాల నలుగురు, ముందో ఇద్దరు గన్మెన్లు, చుట్టూ మంది మార్బలం, ఓ డజన్ కార్లతో పెద్ద కాన్వాయ్, ముందు ఎస్కార్ట్, చుట్టూ సెక్యూరిటీ. అదే పవర్ సింబల్. కానీ ఇప్పుడు సీన్ మారింది. వెనకాల గన్మెన్ లేడు, ముందు దర్పం చూపించే కాన్వాయ్ లేదు. సింగిల్ హ్యాండ్ గణేష్. ప్రమాదం వచ్చినా, సంబరం వచ్చినా అంతా తనదే బాధ్యత. అందుకే తాను రూట్ మార్చాడు. ఏదైనా డేంజర్ సిచ్యువేషన్ వస్తే హ్యాండిల్ చేసేందుకు స్పెషల్ ట్రైనింగ్ కోర్స్ తీసుకుంటున్నాడు. ఈ కొత్త కల్చర్ కు కారణం ప్రభుత్వం విఐపి సెక్యూరిటీ ప్రోటోకాల్లో కీలక మార్పులు చేయడమే. నక్సల్స్ ప్రభావం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోవడంతో పదవిలో లేని మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ విఐపీలకు కల్పిస్తున్న గన్మెన్ భద్రతను ఉపసంహరించింది. ప్రస్తుతం థ్రెట్ ఉన్న ప్రజాప్రతినిధులు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారికే సెక్యూరిటీ కొనసాగుతోంది. ఈ ఒక్క నిర్ణయం రాజకీయ నాయకుల మైండ్ సెట్ ను పూర్తిగా మార్చేసింది. ఎన్నికల్లో ఎలా గెలవాలో తెలుసు, సభల్లో ఎలా మాట్లాడాలో తెలుసు, ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్థిని నోటితో ఎలా షూట్ చేయాలో తెలుసు. కానీ ఊహించని శత్రువు ఎదురుపడితే ఏళ్ల నాటి పగతో తన వెంట పడుతున్న ఎనిమి సడన్ గా తన వైపు దూసుకొస్తే పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరిస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అన్నదానిపై నో ఐడియా. అందుకే దుమ్ము పట్టిన ఆర్మరీ ర్యాక్స్, ఏళ్ల తరబడి ఎవరూ పట్టించుకోని రివాల్వర్లు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. లైసెన్స్ ఉంది, బట్ ట్రైనింగ్ లేదు. బుల్లెట్స్ ఉన్నాయి, కానీ లోడింగ్ తెలీదు. లోడ్ చేసిన టార్గెట్ ఫిక్స్ చేయడంలో కాస్త తడబాటు. డేంజరస్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు తన ఆయుధాన్ని సరైన టైమింగ్ తో ఎలా వాడాలి అన్న దానిపై కొంతమంది నేతలు ట్రైనింగ్ సెంటర్స్ కు క్యూ కట్టారు. ఆర్మరీ ఎక్స్పర్ట్స్ ఈ నేతలకు గురువులు, ఫైరింగ్ ఇన్స్ట్రక్టర్ వారి ట్రైనర్. మొదటి క్లాస్ గన్ ఎక్కుపెట్టడం, రెండో క్లాస్ గన్ లోడ్ చేయడం, మూడో క్లాస్ టార్గెట్ ఫిక్స్ చేయడం, నాలుగో క్లాస్ ట్రిగ్గర్ తన కంట్రోల్లోకి తీసుకోవడం, ఐదో క్లాస్ సెల్ఫ్ డిఫెన్స్ ఎలాగో నేర్చుకోవడం. ఎవరినో భయపెట్టడం కోసం కాదు, చట్టం ఇచ్చిన హక్కును చట్టం చెప్పిన పరిమితుల్లో ఎలా వినియోగించుకోవాలో నేర్చుకోవడం, తనను తాను రక్షించుకోవడం. నాయకుడు అంటే నిత్యం ప్రజల్లో తిరగాలి. పాత కక్షలు పెంచుకున్న శత్రువులు ఎప్పుడైనా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే నేతలు ఇలా ట్రైన్ అవుతున్నారు. ఫైరింగ్ రేంజ్ లో టార్గెట్ షూటింగ్ చేస్తూ సెల్ఫ్ డిఫెన్స్ కు అవసరమైన బేసిక్ స్కిల్స్ పై పట్టు సాధిస్తున్నాయి. ట్రైనింగ్ లో మొదట నేర్పేది షూటింగ్ కాదు, గన్ను ఎప్పుడు వాడకూడదో ఆ విషయాన్నే నేర్పుతామని చెప్తున్నారు శిక్షకులు. जनरली जो ना गनमैन का तो अभी एज ऑफ नाउ, प्रीवियसली क्या था, प्राइवेट सिक्योरिटी गन्स जो ना काफ़ी लोग एक्स सर्विसमैन स्पेशली वो लोग लेके गन्स यूज़ करते थे, वो बैंक्स में, एटीएम्स में, उसमें. तो अभी ग्रेजुअल पता नहीं कुछ पॉलिसी, गवर्नमेंट पॉलिसीज़ कुछ चेंज हो रहे हैं उनका, कुछ उसमें जो ना प्राइवेट गनमैन को काफ़ी डिस्करेज कर रहे हैं. अभी गनमैन को उनका लाइसेंस रिन्यूअल भी नहीं कर रहे हैं. हम ये देख रहे हैं काफ़ी लोग लाके हमारे पास काफ़ी गन्स डंप कर दिए हैं कि भाई हमको ड्यूटी, वी कैन नॉट रेंडर ड्यूटी फॉर विथ दिस फॉर गन्स करके.
तो उसकी वजह से काफ़ी अब लोग सेल्फ प्रोटेक्शन के अपने खुद के गन्स के लिए भी अप्लाई कर रहे हैं, जो कि एग्जिस्टिंग भी थे, काफ़ी लोग रिलीज़ करके भी ले गए हैं उनका अपना गन, उन्होंने दे कैन कैरी। ओनली थिंग उसका कुछ मिसयूज़ नहीं होना चाहिए, उसका वेयर एंड टेयर, उसका उनका यूजेज के लिए हम भी उनको काफ़ी अवेयर करते हैं, उनका यूजेज के लिए बहुत एक्सप्लेन करते हैं, उनका जो ना क्लासेस लेते हैं। ఈ ట్రెండ్ తెలంగాణలో మారుతోన్న విఐపి సెక్యూరిటీ ఫిలాసఫీకి అద్దం పడుతోన్న పరిణామం. ఒకప్పుడు ప్రభుత్వ భద్రతపై ఆధారపడ్డ నాయకులు ఇప్పుడు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ వైపు అడుగులు వేస్తున్నారు. లైసెన్స్డ్ గన్ అనేది పవర్ కు ప్రతీక కాదు, చట్టం కల్పించిన పరిమితుల్లో మాత్రమే ఉపయోగించాల్సిన బాధ్యత. అందుకే గన్స్ అండ్ ఖద్దర్ కథలో అసలు ట్విస్ట్ ట్రిగ్గర్ లో లేదు, సెక్యూరిటీపై మారుతోన్న పొలిటికల్ లీడర్స్ థింకింగ్ లో ఉంది. తెలంగాణ పొలిటీషియన్స్ కొంతమంది రైఫిల్ షూటర్స్గా మారుతున్నారు. గన్మెన్స్ని తొలగించడంతో సొంత రివాల్వర్లకు పని చెప్తున్నారు. ఇన్నాళ్ళు డిపాజిట్ చేసిన సొంత తుపాకులను బయటకు తీసి దుమ్ము దులిపి ప్రాక్టీస్ చేస్తున్నారు. గన్మెన్స్ని తొలగించారనే ఆందోళన నక్సల్స్ లేకపోయినా ప్రత్యర్థుల నుంచి పొంచి ఉన్న ఉప్పో తెలియదు, కానీ సొంత తుపాకులను క్యారీ చేస్తున్నారు తెలంగాణ పొలిటీషియన్స్. కెమెరామెన్ రామకృష్ణతో రాకేష్, టీవీ9 హైదరాబాద్.